హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. తాడు తెగేదాకా లాక్కూడదు. ఇప్పుడు కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో చేస్తున్నది అదే. ఇప్పుడు కేసులు పెడితే భయపడడానికి, దాడులు చేస్తే భయపడడానికి, రెచ్చగొడితే రెచ్చిపోవడానికి, వీటన్నిటికీ భయపడి వైసీపీ సైలెంట్గా ఉంటుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే వైసీపీ శ్రేణులు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన స్ట్రాటజీ మార్చి దిశానిర్దేశం చేశారో, ఈ చేసేటువంటి క్రమంలో వాళ్ళలో భయం అనేది పోయి ఏమవుతుంది ఇంతకన్నా అనేటువంటి ఆలోచనతో ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాల్సినటువంటి విషయంలో చాలా దూకుడుగా వెళ్తున్నారు. ఇప్పుడు ఏదైతే డిఎస్సి అందులో స్కామ్ జరిగింది, సిబిఐ ఎంక్వైరీ వేయించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలలో ఈ రిలే నిరాహార దీక్షలు కానీ ఈ నిరసనలు చేపడుతున్నటువంటి క్రమంలో ఇటు వరుసపెట్టి అరెస్టులు చేస్తూనే ఉన్నారు. అరెస్టులు చేయడము, మొన్న బోండమ్మ ఏకంగా అయితే టెంటే బీకేసేసి అక్కడ పోయి టాయిలెట్ బాటిల్లో అక్కడ టాయిలెట్ పోసేస్తారండి. సో ఇది చేస్తే ఏదో అవమానంగా ఫీల్ అయిపోయి మానేస్తారనుకుంటే అది పొరపాటు. ఇంకా వాళ్ళు ఏదైతే రెచ్చగొడుతున్నారో, మీరు ఎంత రెచ్చగొట్టినా సరే మేము ఓపికతో సహనంతో మేము చేయాల్సింది మేము చేస్తామని వాళ్ళు ఈ నిరసన కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఒక చర్చ, నీ ఎవరు తగ్గేదే లేదని చెప్పి ఏదైతే డైలాగ్ ఉందో దానికి సంబంధించి ఒకే ఒక్క మాట, ఒక మహిళా లీడర్ మాట్లాడిన మాట గూస్బంప్ తెప్పించే విధంగా ఉంది. ఇది వైసీపీ మరొక సంచలనం అంటారు కదా, ఆ రేంజ్లో. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారంట. ఊరికేదో మాట్లాడేం కాదు, వీళ్ళు చేస్తున్న కారణంగా జంజీ కానీ అదేవిధంగా అన్ని వర్గాల వారు, ఒక్కరని కదండి, అన్ని వర్గాల వారు ఈ డిఎస్సి స్కామ్లో మోసపోయినటువంటి వారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డు ఎక్కి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి. ఒకరిని అరెస్ట్ చేస్తే మరొకరు రంగంలో దిగినది. ఇది దీక్ష చేస్తూ ఉంటే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక్కడ అరెస్ట్ చేస్తే అక్కడితో భయపడతారనుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, ఆయన సతీమణి రామసుబ్బారెడ్డి గారి సతీమణి ఇందిరా గారు వచ్చి అక్కడ కూర్చున్నారు దీక్షలో. సో ఆమెకు తోడుగా శ్రేణులు, మిగతా పార్టీ శ్రేణులు వచ్చారు. తర్వాత ఆ రామసుబ్బారెడ్డి సతీమణి అరెస్ట్ అయిన తర్వాత రాచమల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు అక్కడ వచ్చి కూర్చున్నారు. సో ఇట్లా ఎవరిని మీరు అరెస్ట్ చేయాలని, ఎవరిని మీరు ఆపాలనుకున్నా కూడా ఒకరి తర్వాత ఒకరు వరుస పెట్టి వచ్చేస్తున్నారు అక్కడికి. ఇదిగో భయపడతలేరు ఎవరు, అది అన్నారు. ఇంకొక వీడియో క్లిప్పింగ్ చూస్తా చూడండి, ఆమె మాటలు వినండి. అంటే అంత ఇబ్బంది పెడుతుంటే మీరు ఎవ్వరు కూర్చోవాల్సిన అవసరం లేదు, మీ అందరి తరఫున నేను కూర్చుంటా అని చెప్పి ఆమె మాట్లాడిన మాటలకు ఆ రియాక్షన్. సో ఆ మాట అనగానే జై ఇందిరమ్మ అనేటువంటి నినాదం. అంటే పబ్లిక్లో ఒక రకమైన చర్చ అనమాట. ఎందుకు వాళ్ళు ప్రశాంతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే ఎందుకని ఈ రకంగా నిజంగానే తప్పు చేయలేదు నారా లోకేష్ గారు అనుకుంటే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి వచ్చిన ఇబ్బంది ఏముంది? అంటే ఇక్కడ సిబిఐ విచారణ చేయడం లేదు, ఒప్పుకోవడం లేదంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడు నారా లోకేష్ గారు, ఆ విషయాలను బయటకు వస్తాయని చెప్పి తన కొడుకును కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి దాడులకు, అరెస్టులకు, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మొన్న బోండమ్మ గారి ఎపిసోడ్ కానీ, పోలీసులను అక్కడికి పంపించి అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కానీ ఇవన్నీ చేస్తున్నారని చర్చ పబ్లిక్లో ఆటోమేటిక్గా జరుగుతుందా జరగదా? ఎస్, ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ఒక రెండు చూపించానండి, చాలా ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో రకరకాల దాడులు, విచిత్రమైనటువంటి మాటలు, అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో ప్రజలు గమనించినప్పుడు నష్టం ఎవరికి? ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే చేస్తున్నారో దాడులు, కూటమికి ఖచ్చితంగా నష్టం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం చేస్తే ఏ స్థాయిలో ఉంటుందనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. మరొకటి, భూమన అభినయ్ రెడ్డి గారు ఎప్పుడైనా వినూత్నమైనటువంటి నిరసనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రదర్శన ఈ రకమైనటువంటిది. ఇక్కడ
లేదు. క్యాష్ కొట్టండి, ఉద్యోగం పట్టండి. ఇక్కడ క్యాండిడేట్ రెడీగా ఉన్నారు, సర్టిఫికేట్స్ రెడీ కూడా, లెక్కలు రెడీగా ఉంది సార్. వెరిఫై చేయాలి, తర్వాత మెరిట్ లిస్ట్ కూడా వెరిఫై చేస్తాం సార్. నీ పని సర్టిఫికేట్ వెరిఫై చేయడం, నా పని పేమెంట్ చూస్తాం, ఉద్యోగాల అపాయింట్మెంట్ ఇవ్వడం. మొదలైతే రమ్మని చెప్పండి. ఇది ఒకసారి చెక్ చేయండి. సార్ ఇది ఖమ్మం డిస్టిక్ లో 2013లో అక్కడ కాంపిటీషన్ జరిగినట్టుంది సార్. మన రికార్డుల ప్రకారం జరిగితే అసలు ఎక్కడ ఆ సంవత్సరంలో కాంపిటీషన్ అనేది జరగలేదు. కాబట్టి అంటే ఏ రకంగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో స్కామ్ జరిగిందనే దానికి సంబంధించి ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా ఈ మెరిట్ లిస్ట్ ఏంటి, ఏ రకంగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్, ఏ రకంగా వాళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చారు, అక్కడ స్పోర్ట్స్ జరగకపోయినా జరిగినట్టుగా ఏ రకంగా క్రియేట్ చేశారు. సో ఇవన్నీ కూడా అంటే ప్రజలకు చెప్పాల్సినటువంటి పద్ధతులు చెప్తే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజల్లో చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిఎస్సి స్కామ్లో చేసింది అదే. భయపడకుండా పోలీసులు కేసులు పెట్టినా, దాడులు చేసినా కూడా దేనికి వెరవకుండా వినూత్నమైనటువంటి పద్ధతిలో ఈ రకంగా నిరసన చేయడం జరిగింది. సో ఏదేమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షలు సక్సెస్ అవుతున్నాయనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు తగ్గట్లేదు కదా నాయన, అన్ని దాడులు చేసినా అంత చేసినా కూడా ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా తగ్గకుండా ఈ రకంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి దిశానిర్దేశం వారికి అంటే వారికి అండగా ఉంటానని ఒక భరోసా ఇచ్చిన కారణంగా ఇదంతా జరుగుతూ ఉన్నదన్నది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. సో మరి ఇది పరిస్థితి. మరి మీ ప్రాంతాలలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ రిలే నిరాహార దీక్షలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ. నమస్తే.